ఎందుకే మరీ ఇంత దిగులుగా ఉన్నావు? ఈ ఇంటి బిడ్డో కాదో తెలియని దానికి 7 వారాలు నగలిచ్చాం. అబ్బా దాందేముంది లేవే, కాదని తెలిసిన తర్వాత వెంటనే లాకేసుకుందాం. దాని గురించి నువ్వేం ఆలోచించుకో. నా ఆలోచన బంగారం గురించి కాదు, మన బంగారం ఎవరో ఎలా తెలుస్తుంది అని. ఏదో ఆనవాళ్లు బట్టి ఆ వైశాలి ఏదో గుర్తిస్తానని చెప్పిందిగా. రేపటిదాకా ఎదురు చూద్దామే, నువ్వేం ఆలోచించుకో. పద. మన ఇద్దరి ఎంగేజ్మెంట్కి మరికొన్ని గంటలే ఉన్నాయి బావా. నీ చేత నిశ్చితార్థ ప్రోగ్రాం ఎప్పుడెప్పుడు తొలగించుకుంటానా అని ఆశగా ఉంది. అలవేలు బ్యాగ్ మంచం కింద ఉందేంటి? ఇంత బరువు ఉందేంటి? అలవేలు బట్టలు ఎందుకు సర్దుకుంది? ఎక్కడికి వెళ్తుంది? నాతో చెప్పకుండా ఏ పని చేయదు కదా. మరి రహస్యంగా లగేజ్ ఎందుకు ప్యాక్ చేసుకుంది? టైం 12 గంటలైంది. ఇద్దరు బ్యాగ్ పెట్టుకుని బయటకు వస్తారు, లేక ఇంకేమన్నా చేస్తాడో అర్థం అవ్వకుండా ఉంది. చిన్నప్పటి నుంచి ఇద్దరం అద్దంలా ఎలాంటి దాపరికలు లేకుండా పెరిగాం. ప్రతిదీ చెప్పుకున్నాం, అన్నీ పంచుకున్నాం. ఎక్కువ తక్కువైనా అడ్జస్ట్ చేసుకున్నాం. ఒక లైఫ్ పార్ట్నర్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. నాకు క్లారిటీ వచ్చింది. నువ్వే ఇంకా భ్రమలో బ్రతుకుతున్నావు. వెంకీ నిన్ను ప్రేమించలేదు, నన్ను ప్రేమించాడు. వెంకీ మనసులో నీకు స్థానం లేదు, నాకు తప్ప. తను నిన్ను పెళ్లి చేసుకుంటాడని కలలు కంటున్నావు. పెళ్లి నీతో కాదు, నాతో. నాన్న తీసుకున్న నిర్ణయానికి వెంకీ నిర్ణయానికి మధ్య ఉన్న తేడా గురించి మీకెవరికీ తెలియక భ్రమలో బ్రతుకుతున్నారు. వెంకీ నావాడు, వెంకీ నాకు మాత్రమే సొంతం. ఈ విషయాలన్నీ నీతో చెప్పే అవకాశం, సమయం రెండూ లేవు. అందుకే నీతో చెప్పలేకపోయాను.
వెంకీని చేసుకోబోయేది నేను కాబట్టి నేనే కదా ఈ నగలు కూడా వేసుకోవాలి. మరి ఈ నగలు నావి. ఇంకో విషయం, ఈ ఇంట్లో ఉంటే వెంకీ నేను ఇద్దరం విడిపోవాల్సి వస్తుంది. అందుకే మేమిద్దరం బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వస్తాం. జనం భాషలో లేచిపోతున్నాం. ఐఎమ్ వెరీ సారీ పద్దు. బాయ్. బ్యాడ్ నైట్. బావా అలివేలుని ప్రేమించాడా? అలివేలుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? ఇది నిజమా? పిడకలైతే కాదు కదా? దేవుడా, ఏంటి పరీక్ష? దాటేసింది, గుమ్మం దాటేసింది. అంటే తండ్రి గీసిన గీత దాటేసినట్టే. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అందుకే దూరంగా వెళ్ళిపోతున్నారా? 20 సంవత్సరాల క్రితం సుభద్రదుని కూడా ఇలాగే వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు దాకా ఇంట్లోకి రాలేదు. ఇప్పుడు అలివేలు పరిస్థితి ఏంటి భగవంతుడా? ఆనాడు సర్పంచ్ గారి సెల్లులు గుమ్మం దాడితే ఈనాడు కూతురు ఏకంగా గోడ దడేసింది. ఇంకా రాలేదేంటి? హలో హలో, ఎక్కడున్నావు? రూమ్లో. టైం 12 దాటింది కదా, ఇంకా రూమ్ లోనే ఉన్నావేంటి? నేను బయటకు వచ్చేసాను, నువ్వు తొందరగా రా. వస్తున్నాను. నాకు భయంగా ఉంది, తొందరగా రా వెంకీ. సరే. ఉమ్.
వాళ్ళిద్దరూ బయటికి వెళ్లకుండా చేయి మావయ్య. లేదంటే ఈ విషయం వెంటనే నాన్నకైనా చెప్పేద్దాం. చెప్పడానికి ధైర్యం సరిపోకే కదమ్మా ఈ బాధ అంతా. నాన్న పరువు పోతుంది మావయ్య. త్వరగా రా. లాక్ చేసింది. ఇలా రా, ఇటొచ్చేయ్. త్వరగా త్వరగా. ఓకే. అమ్మా అదిగో ఇంకిగడు కూడా వచ్చాడు కదా, ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. నాకంటే ముందు బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటావు అనుకుంటే ఇంత లేట్ గా వచ్చావేంటి? తొందరగా వెళ్ళిపోదాం పదా. ఏంటి అలా చూస్తున్నావు? ఎవరైనా చూసారంటే దొరికిపోతాం. రా. ఎక్కడికి? ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఏం ఆలోచిస్తున్నావు వెంకీ? తొందరగా రా. ఇవాళ అర్ధరాత్రి సమయంలో వెళ్ళిపోయి రేపు దండలతో కనిపించాము అంటే లోకం ఏమంటుంది? ఏమంటుంది? లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అంటుంది. అది మీ నాన్నకి చెడ్డ పేరు కదా. ఎన్నిసార్లు అడుగుతావు? నేను ఎవరి గురించి పట్టించుకోదలుచుకోలేదు. నాకు నా జీవితమే ముఖ్యం. మనకి వేరే ఆప్షన్ లేదు. పెళ్ళయ్యాక ఎలాంటి సమస్యలు రాకూడదని 7 వారాల నగలు కూడా తీసుకొచ్చాను. ఇవి మనకి సరిపోవనుకుంటే తర్వాత వచ్చి మనకి రావాల్సిన వాటా కూడా అడుగుదాం. అదంతా నేను చూసుకుంటాను. తప్పు కదా అలివేలు. తప్పే ఉంది. ప్రేమించడం తప్ప? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం తప్ప? చివర్లో ఏమన్నావు? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం తప్ప అన్నాను. చాలా మంచి మాట అన్నావు. దీనికి ముందు కూడా ఇంకో మాట అన్నావు కదా, ఏంటది? ఒకసారి చెప్పు. ప్రేమించడం తప్ప అన్నాను. హ్మ్. ఏంటిదంతా? ప్రేమించడం తప్పు కాదన్నప్పుడు, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి గడప దాటడం తప్పు కాదన్నప్పుడు ఆ న్యాయం అందరికీ ఒకేలాగా ఉండాలి కదా. ఈ రోజు నీకొకలా, ఆ రోజు మీ అత్త మామూలుకి ఒకలా ఎందుకుంటుంది? వీళ్ళ గురించి మాట్లాడుతున్నావేంటి? నా తల్లిదండ్రులు కనుక నేను మాట్లాడుతున్నాను. వెంకీ, ఇంతదాకా వచ్చాక నిజం చెప్పాలమ్మా. నువ్వు మా పగ వాళ్ళ కొడుకువా? కాదు, మీ అత్త మామల కొడుకుని. నువ్వు ద్వేషించే వెంకటేశ్వరుల్ని. చిన్నప్పుడు మీ నాన్న చేత వాత పెట్టించావే ఆ వెంకటేశ్వరుల్ని. అంటే కావాలని మా ఇంట్లో అడుగుపెట్టి మా అందరినీ నమ్మించి మాపై ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావన్నమాట.
కావాలని రాలేదు అలివేలు. ఆ రోజు పరిస్థితులు అలా నడిపించాయి కాబట్టి వచ్చాడు. నాటకాలు ఆడకండి. అలాంటి అవసరమే ఉంటే ఇప్పుడు మాత్రం నిజమెందుకు చెప్తావమ్మా? అవును అలివేలు, బావ మన 2 కుటుంబాల్ని కలపాలనే వచ్చాడు. అంటే అందరికీ వీడి గురించి తెలుసన్నమాట. అమ్మ అలివేలు, ఎంకి వచ్చిన రోజు నుంచి మన కుటుంబానికి మంచి చేయాలని చూశాడు తప్ప ఏనాడు చెడు చేయాలనుకోలేదమ్మా. నేను నమ్మను. వీళ్ళ ముగ్గురు నేను నమ్మను. ఏదో మనసులో పెట్టుకునే నన్ను ప్రేమించినట్టున్నాడు. నేను నిన్ను ప్రేమించలేదు. ప్రేమించలేదా? లేదు. మరి నా వెంట పడి నా చేత తిరిగి ప్రేమిస్తున్నానని చెప్పించుకొని చాలా చేసావు కదా, అదంతా ఏంటి మరి? నీకు ప్రేమంటే ఏంటో తెలియటానికి ప్రేమించినట్టు నటించానంతే. నటించావా? ఎస్, జస్ట్ నటించానంతే. నా తల్లి ఆ రోజు చేసింది తప్పు కాదని ఈ రోజు నీకు తెలిసేలా చేయటం కోసమే ప్రేమించినట్టు నటించాను. మనుషుల విలువ, మనసుల విలువ, కుటుంబం విలువ నీకు తెలిసేలా చేయటానికే ఇలా చేశాను. ఈ 2 కుటుంబాలు కలపటానికి ముందు నిన్ను, తర్వాత మావయ్యని మార్చాలనుకున్నాను. నిన్ను మార్చటానికి ప్రేమ అన్న దారి తప్ప మరొకటి కనిపించలేదు. చేసిన తప్పుని కప్పిపుచ్చుకొని అబద్ధాల్ని సమర్థించుకోవాలనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు మీ అమ్మ చేసింది తప్పు కాదని నిరూపించుకోవడానికి ఈ డ్రామా అంతా. అవును, అప్పుడు మా అమ్మ ప్రేమించిన వాడితో వెళ్ళిపోయేటప్పుడు కట్టు బట్టలతో వెళ్ళిపోయింది. మరి నువ్వు నగలు పట్టుకుని మరీ వచ్చావు. మా అమ్మ తప్ప, నీ తప్ప? పాతికేళ్ళుగా పక్కింట్లోనే ఉంటున్నా ఏనాడు చిల్లి గవ్వకు కూడా ఆశపడలేదే. కానీ నువ్వు అవసరమైతే నీ ప్రేమ కోసం ఆస్తిలో వాటా అడుగుతానన్నావు. మా అమ్మ తప్ప, నీ తప్ప? మరో 25 ఏళ్ళైనా అన్నయ్య నుంచి పిలిపొస్తుందన్న ఆశతో నా తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ నువ్వు మాత్రం నాకు నా జీవితమే ముఖ్యం అన్నావు. మరి మా అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా? నీ ప్రేమలో స్వార్థం ఉందా? అయితే నువ్వు నన్ను ప్రేమించలేదంటావు. నేను ఇష్టపడింది, ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకున్నది పద్మావతిని మాత్రమే. నా మనసులో కానీ నా కలల్లో కానీ పద్మావతి తప్ప మరో మనిషి రారు, రానివ్వను కూడా. ఈ క్షణం నువ్వు వెళ్ళి మావయ్యకి నిజం చెప్పేసి నిశ్చితార్థం ఆపించేసి నన్ను బయటికి గెంటించేయగలవు. చిన్ని రోజులు నేను కష్టపడిన దానికి ప్రతిఫలంగా నీలో ప్రేమని, సాటి మనిషి పట్ల జాలిని, మానవత్వాన్ని కలిగించాలనుకున్నాను. లేదు, నేను ఓడిపోయానని నువ్వు నిరూపించదలుచుకుంటే ఇప్పుడే వెళ్ళి మావయ్యతో చెప్పేశాయి. చెప్పాలనుకున్నా చెప్పకూడదనుకున్నా 2 ఆప్షన్స్ నీ చేతిలోనే ఉన్నాయి. ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి. అలివేలు, ఎప్పటికైనా మనందరం కలవాలన్నదే మా ఆశమ్మా. పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకో. అవునమ్మా, ఎంకి ఏం చేసినా మన అందరి కోసమేనమ్మా. దయచేసి నా అబద్ధం చేసుకోకమ్మా. అవునే, నిన్ను మార్చడానికి బావ ఎంచుకున్న దారి నిన్ను బాధ పెట్టుండొచ్చేమో కాని అందులో మనందరి ఆనందం ఉంది అలివేలు.
చేసిన దాంట్లో నా తప్పుందని నువ్వు అనుకుంటే వెంటనే వెళ్ళి ఈ నిజం మీ నాన్నతో చెప్పేసేయ్.